క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబంలో అన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని పెంచిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏమీ ఉన్నా ఏమీ లేకున్నా ఆయనే దేవుడు. ఏమీ ఉన్నా దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా, దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఆయనే దేవుడు. అవునా కదా? ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే మన దేవుడు అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పుడుతూ ఎవరైనా ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంటుందా? పుడుతూ ఏమైనా తీసుకురావడానికి ఏదైనా ఎవరికైనా అవకాశం ఉంటుందా? తీసుకువస్తారా? లేదు. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అవునా కదా? పుట్టిన తర్వాత మనల్ని ఎవరు చూసారో తెలీదు, చనిపోయిన తర్వాత ఎవరు మోసుకెళ్ళారో కూడా మనకు తెలియదు. అవునా కదా? తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అల్లారుముద్దిగా తల్లిదండ్రుల చేతుల్లో పెరిగి పెద్దయి మీకులాగా బాగా 1వ తరగతి నుంచి 2వ తరగతి 3వ తరగతి అలా చదువుకుని మంచి ప్రయోజకులై ఏదో ఒక పని చేసుకుంటూ, ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ వ్యవసాయం ఏదో ఒకటి పని చేసుకుంటూ అలాగా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ అలాగా ఒక్కొక్కటి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట, వెండి బంగారాలు కాస్త కొనుక్కుని ఒక ఉన్నత స్థితిలోనికి వెళుతూ ఉంటారు కష్టపడిన తర్వాత కదా. అది ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తానికి అవకాశం ఉంటుందా? లేదు. 1 తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. వాస్తవమే కదా? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ లోకంలోని ఏమీ తెలియదు, దీనిలో నుంచి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము కదా. ఈ లోకం వచ్చిన తర్వాత దేవుడు దీవించి ఆశీర్వదించవచ్చు, లేకపోతే దీవించకపోయి ఉండవచ్చు, లేకపోతే బాగా సంపాదించిన తర్వాత అన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోబు గారిని చూసుకున్నట్లయితే చాలా భక్తిగా పరుడు, చాలా నమ్మకమైన వాడు, దేవుని యందు చాలా యథార్థవంతుడు. అయినప్పటికీ కూడా ఒక శోధన వల్ల ఒకానొక సమయంలో ఏం జరిగింది? తనకు ఉన్నదంతా పోయింది. తన పశువుల మందలు అన్నీ పోయినాయి, దుక్కుటెద్దులు అన్నీ పోయినాయి. తర్వాత తన 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయారు కదా. ఒక్కరోజే తనకు కలిగిన యావత్తు పోయింది. పోనీ ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా? ఆయన కూడా ఒళ్ళంతా కూడా పురుపులతో చిల్ల పెంకుతో గీక్కునే పరిస్థితి. అయినప్పటికీ ఏమన్నాడు?
దేవుని మాట ఒక్క మాట కూడా దూషించలేదు. యోబు గ్రంథం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం యోబు గ్రంథము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనం గమనించినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చింది, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఈ సంగతులలో ఏ విషయం అందునో ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేశారని చెప్పలేదు, అన్యాయం చేశారని చెప్పలేదు కదా. మరి ఆయన భార్య పరిస్థితి ఎలా ఉంది? ఏముంటుంది ఆయన భార్య? ఆయన భార్య ఏముంటుంది? ఇంకా దేవుడు 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 అంటావేందయ్యా? చూడండి 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థముగా వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని దయ వలన మేలును అనుభవించదమా, కీడు మనము అనుభవించతగదా అని. అవునా? దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచి ఉన్నాడు. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది కదా. ప్రతి ఒక్క మనిషికి కూడా, ఈ భూమి మీదకి జన్మించిన ప్రతి మనిషికి కూడా కష్టాలు నష్టాలు అనేవి ఇవి మామూలే. అందుకనే 1 కొరింథీ 10:13లో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మీకేది సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని కలిగి చేస్తాడు. ప్రార్థన విడవద్దు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. ఆయన గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకొక అతను కనపడతాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో, తన పంట బాగా పండింది, తన కొట్లు విప్పి కొత్త కొట్లు కట్టించేసి తన ప్రాణంతో తినుము తాగుము సుఖించుము అని అనుకుంటున్నాడు. మరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, ఇవన్నీ ఎవరు అవును అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలిసేస్తుంది. ఇంకా మత్తయి సువార్తలో, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాలు పోగొట్టుకుంటే తనకు ప్రయోజనం ఏమి అంటాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఏమి ఉన్నా ఏది లేకున్నా ఆయనే మన దేవుడు. నీ దేవుడు, నా దేవుడు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే మన దేవుడు. ఒకవేళ నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన నిర్లక్ష్యం చేసినట్టు దేవుడు నాకు కనిపించిన ఆయనే దేవుడు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నానండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని అన్నా, నీ కార్యం జరగకపోయినా ఆయనే దేవుడు. అవునా కాదు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి గమనించినట్లయితే, అక్కడ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతముల గుండా వెళ్ళుగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దయ్యం పట్టింది, బహు బాధపడుతున్నందున కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు.
అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. నశించిన గొర్రెల దగ్గరికే నన్ను నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభా, అయ్యా అయ్యా తనొద్దయ్యా, అయ్యా నాకు సహాయం చేయమని అడిగింది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకే వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో అన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుంది అని ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 1-2 వచనాల్లో, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింప నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు, అయినా నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. ఈ 2 సందర్భాలు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమర్థమవుతుంది? మీకు ఏమర్థమవుతుంది? అక్కడ ముందు ఆమె అడిగింది, నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను నేను అన్నాడు. అయ్యా, కుక్కలు కింద పడే రొట్టెల ముక్కలు కూడా తిని బతుకుతాయి కదా, ఇట్లాగా అయ్యా 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 దాటిపోవద్దు, నీకు అసాధ్యమేది ఏం లేదు, పిల్లలు స్వస్థపరచు వచ్చానంటే స్వస్థపరిచాడు. అక్కడ పని అయిందా అవలేదు? ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తుంది? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సాక్షాత్తు ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తుంది? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళలో నేను మౌనంగా ఉండటం లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. అయినను పగలు రేత్రి మొరపెడుతున్నాడు. ఎందుకని అవ్వట్లేదు చెప్పండి? ఎందుకని అవ్వట్లేదు? దేవుడు మనుషులందరి కొరకు ఆయనను సిలువలో మరణించడానికి ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. దాన్ని మార్చడానికి ఇంకా అవకాశం లేదు. అందుకనే నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్ని 3 సార్లు వచ్చి అడిగాడు. ఇంకా మీకు నిద్ర వస్తుందా, ఇంకా మీకు నిద్ర వస్తుందా అని చెప్పేసి అన్నాడు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకా ఇంకా అయ్యా ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసి ఇలా నిద్రమత్తులో ఉన్నారు. నిద్ర వస్తుందా మీకు, నా ప్రాణం మీదకి వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఆయన బాధపడి ప్రార్థన చేయమంటే తప్పించేదా? దేవుడు అలా, దేవుని శాసనం అది అలాగ జరగాల. దాన్ని మార్చడానికి చేర్చడానికి అవకాశం లేదు. అవునా కాదా? లేదు, ఆయన మరణిస్తేనే పాపులకు రక్షణ, లేకపోతే లేదు. కాబట్టి ఈయన ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసిన ఆ తర్వాత వాళ్ళు వచ్చి రానే గుదియలు బడిసలతో వచ్చి పట్టుకున్నారు. తీసుకుని వెళ్ళి అప్పచెప్పారు.
ఇస్కరియోతు యోధ వచ్చి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు అని చెప్పేసి పట్టుకుని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలం. అవునా కదా? అలాగనే ద్వితీయోపదేశకాండంలో కూడా 1వ అధ్యాయం 45వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనంలో, తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములు ఎన్నో మీకు తెలిసినవి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఏంటంట? జాగ్రత్తగా ఆలోచన చేసినాడు. ఇశ్రాయేలీయులు కానానికి బయలుదేరినప్పుడు వీళ్ళు మాట మాటకి దేవుని మాటకు విలువని ఒక ఎదిరించారు. మాకు ఐగుప్తులనే బాగుంది, మాకు అక్కడే బాగుంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము? మోషే మీద తిరగబడుతున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు. అలాంటప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇక్కడ ఏమంటున్నాడు? 44 నుంచి చూడండి. అప్పుడు మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలు వచ్చి కందిరీగల వలె మిమ్మల్ని తరిమి పూర్వం వరకు షేయూరు మిమ్మల్ని హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర లక్ష్య పెట్టలేదు. మీ అంత ఏడ్చినా సరే లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు అంటున్నాడు. ఎందుకు వినలేదు? ఎందుకు వినట్లేదు? కారణం ఉంటుంది, ఖచ్చితంగా కారణం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 1000 మొగులు ప్రార్థన చేస్తున్నా కానీ ఆ సిలువు మరణం యాతన భరించలేక ప్రార్థన చేస్తుంటే జవాబు రావట్లా. ఇందాక మత్తయి సువార్త చూస్తే వచ్చింది కదా. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన దేవుడు. మనకు నష్టం కలిగిందని ఏం దేవుళ్ళే, నాకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు అవట్లేదు, ఆయన దేవుడు కాదా అనుకోవడానికి ఉందా? అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రెండవదిగా నేను ప్రేమించిన వారిని నాకు దూరం చేసిన ఆయనే దేవుడు. ఒక్కొక్క తప్పుడు చూడండి, దేవుడు ముందే చెబుతాడు, తర్వాత జరిగిస్తాడు. ముందు ఏం చెప్పాడు? తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెని నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని అంటాడు. మనమేమో దేని మీదో దేవుని పక్కన పెట్టేసి, ఆదాము ఏ విధంగా దేవుని పక్కన పెట్టేసి హవ్వను పెట్టుకుని ఎలాగ పతనం అయిపోయారో కుటుంబం మొత్తం కూడా, అలాగనే మనం కూడా ఆయన చెప్తూనే ఉంటాడు, తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములు అక్క చెల్లి దేని నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్తాడు. అయినా సరే మనం దేని మీదో ఒక దాని మీద మనసు ఉంటుంది. జాగ్రత్త గమనించండి. నువ్వు ఆయన కంటే ఎక్కువ దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో, అది పిల్లలే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, వెండి బంగారాలే కావచ్చు, ఇళ్ళే కావచ్చు, ఏదైనా కావచ్చు, దేన్నైతే ప్రేమిస్తావో దాన్నే దూరపరుస్తాడు దేవుడు. దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో దాన్నే దూరం చేస్తాడు. అందుకనే తండ్రినైనా తల్లినైనా అన్నదమ్ములైనా అక్క చెల్లికి నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అంటాడు. నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను పోషిస్తుంది ఆయన, నీ రాకపోకల పనిపాటులో సహాయం చేస్తుంది ఆయన, నేను పోషించి సంరక్షించి ఉల్లాసంగా నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది ఆయన. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. నన్ను కనపరచుకొని నేను కనపరుస్తానంటున్నాను. కాబట్టి నేను ప్రేమించిన వారిని నాకు దూరం చేసినా సరే ఆయనే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయంలో 2-3 వచనాలు గమనించినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయం 2-3 వచనాలు గమనించినట్లయితే, అక్కడ ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 2-3 వచనాలు గమనించినట్లయితే, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని
చెప్పాను. అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుని అడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చిన్న టెస్ట్ చేశాడు దేవుడు. గమనించారా? లేక 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 అబ్రాహం గారికి ఇంచుమించు 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు వచ్చేపాటికి పిల్లలు పుట్టరు అనుకున్నారు. కానీ దేవుడు ఆకాశాన్ని చూపించి దానిలో లెక్క పెట్టగల నక్షత్రాలని చెప్పేసి, ఇసుక ఎంత ఉందో రేణువులు లెక్క పెట్టగలవు, అంత సంతానం నీలో నుంచే నేను రప్పిస్తానని చెప్పి మాట ఇచ్చినవాడు మాట తప్పడు. ఆయనకు అసాధ్యమైనది 600 అయినా 100 అయినా సరే ఖచ్చితంగా జరుగుతుంది. అంతే జరిగింది. అంతకుముందు ఏమో మొత్తుకున్నాడు, నాకు ఏమి ఇచ్చినానేమి, నాకు ఏమిచ్చి అంత ఆస్తిపాస్తులు ఇచ్చినానేమి, నాకు పిల్లలు లేరు కదా, నా తర్వాత ఎవడదో ఒకటి అవుతుంది కదా ఈ ఆస్తి, నాకు పిల్లలు లేరు కదా అని ఏడిస్తే ఖచ్చితంగా వాగ్దానం చేశాడు, ఇచ్చాడే కదా. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము చాలు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ఇందాక ఆమె కూడా ఆయన కుమార్తె ఏమైంది? నమ్మాడు. నమ్ముట నీ విశ్వాసం గొప్పది అన్నాడు. విశ్వాసం గొప్పది అన్నాడు. ఆయన ఉన్నాడని, ఆయన సహాయం చేస్తాడని. హెబ్రీ 6:11 నువ్వు నమ్మాలి కదా. 11 వారు నువ్వు నమ్మాలి కదా, ముందు నమ్మాలి కదా, అవునా కదా? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనకందరికి కూడా తెలిసినట్టుగా నమ్మం ముందు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకవానికి ఫలము దయచేవాడు నీవు నమ్మవలని కదా. ముందు నమ్మాలి కదా. ఇందాక నమ్మితే కదా ఇందాక స్వస్థత పొందింది. ముందు మాట నమ్మాలి కదా. దేవుడిచ్చిన మాట ఇది. నోహు కూడా దేవుడి మాట ఇది, నన్ను ఇలాగ చేయమన్నాడు అని మాట చితిసారపు మానుతోనే ఆ పడవ చేయమన్నాడు, దాంతోనే చేశాడు. వేరే దాంతో చేయొద్దు అన్నాడుగా, ఏదో ఒకటి చేయొచ్చులే అని ఆయన చేయలేదు. దాని ప్రకారం నడుచుకున్నాడు. అబ్రహాం గారు కూడా ఏ పర్వతానికి అయితే తీసుకురమ్మన్నాడు ఆ పర్వతానికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. లేక లేక పుట్టిన బిడ్డ, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ, చిన్న టెస్ట్ చేశాడు దేవుడు. తనకి తన బిడ్డ మీద ఉందా, నా మీద ఉందా, నాకంటే ఎక్కువగా తన బిడ్డను ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడు, నేనే కదా ఇచ్చింది. అబ్రహాం ఏం చేశాడు? చంపడానికైనా తగ్గించాడు, కానీ విశ్వాసం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుడిని కత్తి పెట్టి మెడ మీద బలిపెట్టం కట్టి కత్తి పైకెత్తి మెడ మీద వేసి వేయటానికి సిద్ధపడ్డాడు. కానీ దేవునికే మొదటి స్థానం వచ్చాడు. తర్వాత అబ్రహాం ఆగా చిన్న టెస్ట్ చేశాను. పక్కన గొర్రెపిల్ల పొదలో ఇరుక్కున్నది, దాన్ని తీసుకొచ్చుకోవాలి. నమ్మదగిన వాడు, అవునా కదా? కాబట్టి నేను ప్రేమించిన వారిని నాకు దూరం చేసినా సరే, ఏదైనా మనం మంచిగా అనుకోవటం, మన మంచికే జరిగేదంతా మంచిగా అనుకోవటం. అదే యోబు గ్రంథం మనకందరికీ తెలిసినట్టుగా ఇందాక చూసుకున్నాం. ఆదిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 18-19 వచనాల్లో అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తన అన్నయ్య భోజనము చేయొచ్చు, ద్రాక్షారసం పానము చేస్తుండగా గొప్ప సుడిగాలి అరణ్యము మార్గముగా వచ్చి ఆ ఇంటిని 4 గోడలు కొట్టగా అది ఎవరి మీద పడి వారు అందరు కూడా చనిపోయారు. దానిని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సౌష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళేదను.
యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అని చెప్పేసి గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అవునా కదా? తర్వాత గమనించినట్లయితే వాగ్దానం నెరవేర్పు కనుచూపు మేరలో లేకపోయినా ఆయనే దేవుడు. వాగ్దానం నెరవేర్పు కనుచూపు మేరలో లేకపోయినా ఆయనే దేవుడు. వాగ్దానం అంటే జనవరి పోస్ట్ ఇచ్చే వాగ్దానం కాదండి, జాగ్రత్త గమనించు. ఆదికాండం 37వ అధ్యాయంలో, ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనంలో అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సంవత్సరాలు అని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. నువ్వెంత పగబట్టినా సరే యోసేపు మీ పగబట్టి ఏం చేశారు? చంపేద్దామని చూశారు. తర్వాత గోతిలో పడేద్దామని తీసి ఐగుప్తులకి అమ్మేశారు. ఈ కథ ఎటుపోయిందో అనుకున్నారు. ఈ కథ ఎటుపోయిందో, కట్ చేస్తే అయిపోయింది ఏముంది అని అనుకున్నారు. కటింగ్ అయిందా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో మనకు అందరికి తెలిసిన సంగతి. ఐగుప్తు రాజు అన్నిటినీ ఆయనకి అప్పగించి, యోసేపుకి అప్పగించి, నువ్వే మొత్తం అధికారి, నేను మొత్తం నువ్వే మొత్తం కూడా నడిపించు అధికారం ఆయనకి ఇచ్చాడు. శివరాత్రికి ఆ గోతిలో పడవేసిన అన్నలు శివరాత్రికి మాకు ఆహారం లేదయ్యా తినడానికి, మాకు పోలేదయ్యా తినడానికి అని చెప్పేసి నీకు దండం పెడతా, ఈ కాసు తీసుకుని మాకు ఆహారం ఇవ్వనే స్థితికి తీసుకొచ్చాడు. యోసేపు ఏమన్నాడు ఆ మాటకి? నాకు దక్కిందిలే అధికారం అని చెప్పేసి, నన్ను అప్పుడు అట్టుకొట్టావు కదా, నన్ను గోతులో పడేసాక వాళ్ళకి అమ్మారు ఏళ్ళకి అమ్మారు అన్నాడా? మీరు నన్ను ఏం చేయలేదు, కానీ దేవుని చిత్తానుసారంగా ఈ ప్రణాళిక అంతా జరిగింది. మీరు కావాలని ఏం చేయలేదు. దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. నెరవేరదలే అది. ఇది ఎప్పుడు బొడ్డోడు కలగన్నాడు, ఈ బొడ్డోడు ఆడి పని ఒక్కటే నిలబడుతుందంట, మిగిలిన పనులన్నీ మేమందరం ఆడికి సాష్టాంగ నమస్కారం చేయాలంట, ఇదంతా నెరవేరదలే, ఇదంతా తూతూ మంత్రంలే అనుకున్నారు. శివరాత్రికి ఏం జరిగింది? నెరవేరిందా? నెరవేరలేదు. ఖచ్చితం అదే. జాగ్రత్తగా గమనించినట్లయితే అదే ఆదికాండము, అదే 37వ అధ్యాయము 24-28 వచనాల్లో, 24వ వచనంలో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఎవరినే? తన సొంత తమ్ముడిని పట్టుకొని గుంటలో పడేసిరి. ఆ గుంట పట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తును తీసుకొని పోటకు గుగ్గిలమును మస్తకి బోళమును మోయిచున్న ఒండెలతో ఇష్మాయేలీయుడైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండేది. అప్పుడు యోధా, మనము ఈ సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వారిని అమ్మివేసదము రండి, వాడు తన సహోదరులకు మన రక్త సంబంధి కదా, వారిని హాని ఏమీ చేయరాదు అని తన సహోదరులతో చెప్పాను.
అందుకు అతడు సహోదరులు సమ్మతించి మిద్యానీయులు అయిన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలను 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తీయులు తీసుకొని పోయారు. ఏడ వదిలిపోయింది పో అనుకున్నారు వీళ్ళు, మిగిలిన 11 మంది. కానీ అక్కడ ఏం జరిగిందో మనకందరికి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గరికి వీళ్ళందరినీ రప్పించాడు. బిక్కుబిక్కుమంట వచ్చారు, అవునగా. తర్వాత ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో రాజుగారు, ఐగుప్తు రాజుగారు ఏమంటున్నారంటే, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసిందని చెప్పేసి విరోధంగా పాపము కట్టుకుందని చెప్పి తన యజమాని భార్యతో అని తన దినము యోసేపుతో మాట్లాడుచుండేను. కానీ అతడు ఆమె శయించమని చెప్తూ ఉంటే పరిగెత్తుకుంటూ పారిపోయాడు. బట్టలు తీసుకుని పారిపోవడానికే సిద్ధపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆమెతో ఉంటే కానీ ఆమె మాట విన్నవాడు కాడు కదా. విన్నాడా? లేదు. 41వ అధ్యాయము, అదే ఆదికాండం 41వ అధ్యాయము 40 నుంచి గమనించినట్లయితే, 41వ అధ్యాయము 45 నుంచి గమనించినట్లయితే, మరియు ఫరో యోసేపునకు జక్మత్మనెహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు ఔషధినిచ్చి పెళ్లి చేశాను. అతను తీసుకెళ్లిన అతను తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశంలో సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరంలో ఈడుగలవాడై ఉన్నాడు. అప్పుడు అతడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. ఏం చేశాడు? తీసుకెళ్ళి మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలే జరిగింది. మరి ఆ ప్రణాళిక వాగ్దానం నెరవేర్పు కనుపోచు మేరలో లేకపోయినా సరే కొంత టైం పట్టిన ఓర్పు సహనం ఉంచాడు, వెళ్ళాడు. అవసరమైతే జైల్లో వేశారు ఒకసారి. అయినా సరే దేవుడు విడిపించి ఐగుప్తు రాజు తర్వాత రాజుగా నిలబడ్డాడు. అవునా కాదు? కాబట్టి ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే మన దేవుడు. నీకేదో ఆశీర్వదించాడని ఆశీర్వదించినప్పుడు దేవుడు కాదు, నేను ఏదైనా నష్టం వచ్చినప్పుడు దేవుడు కాకుండా పోడు. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. కాబట్టి నా ప్రార్థన నిర్లక్ష్యం చేసినట్టు కనిపించినా ఆయనే దేవుడు. నేను ప్రార్థించిన వారిని నాకు దూరం చేసినా ఆయనే దేవుడు. అబ్రహాముకి కుమారుని దూరం చేసినా కానీ ఆయనే దేవుడు. కానీ చేయలేదు. వాగ్దానం నెరవేర్పు కనుచూపు మేరలో లేకపోయినా సరే ఆయనే దేవుడు. ప్రార్థించిన స్వస్థత రాక కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆయనే దేవుడు. ప్రార్థనకి సమాధానం రాకుండా, స్వస్థత కూడా రాకుండా కుటుంబ సభ్యులను కోల్పోయినా ఆయనే దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా గమనించినట్లయితే,
అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిణీ. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఎవరు ఇక్కడ? లాజరు గారు. లాజరు గారు అక్కలు మార్తా మరియా అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుడు మహిమ కొరకు వచ్చెను. దేవుని మహిమ కొరకు వచ్చెను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 20వ వచనంలో మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను గాని మరియా ఇంటిలో కూర్చుని నేను. మార్త యేసుతో ఏమంటుంది? ప్రభువా అయ్యా, ఒక్క క్షణం ముందుంటే, ఒక 10 నిమిషాల ముందు వచ్చినట్టయితే లాజరు బతికుండేవాడు అని అంటుంది. ఏమంటుంది చూడండి. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. చచ్చిపోయిన లాజరుని 4 రోజులు అవుతున్నా సరే బయటికి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడని వాళ్ళకు ముందు తెలిసిందా? తెలియలేదు. తర్వాత లాజరు బయటికి రా అంటే వచ్చాడా లేదా? వచ్చాడు రాదు. 32వ వచనంలో, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదాలను పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచారని అడిగాడు. అతన్ని ఎక్కడ ఉంచారని అడుగుగా వారు, ప్రభువా వచ్చి చూడము అని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించినో చూడుడని చెప్పుకొని వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని కొంతమంది కామెంట్స్ వస్తాయి కదా, చుట్టుపక్కల కామెంట్స్ వస్తాయి కదా. 43వ వచనం వచ్చి గమనించినట్లయితే ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రముతో కట్టుబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్టు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. వచ్చాడు రాదా బయటికి? 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, వాసన వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ప్రార్థించిన స్వస్థత రాక, వాస్తవానికి అతను రోగి అయి ఉన్నాడు. ఎంతో ప్రార్థన చేశారు. మరియా మార్త చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చాలా ప్రార్థన చేశారు. ప్రార్థించిన స్వస్థత రాలేదు. స్వస్థత రాకపోగా లాజరు చనిపోయాడు, కోల్పోయాడు, కుటుంబ సభ్యుడిని కోల్పోయాడు. అయినా సరే, చనిపోయినా సరే ఆయనే దేవుడు, తర్వాత బ్రతికించినా సరే ఆయనే దేవుడు. అవును కదా? కాబట్టి మిగిలిన సమాచారాన్ని తర్వాత తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే నీ దేవుడు, ఆయనే నా దేవుడు. ఆశీర్వదించినప్పుడే దేవుడు కాదు. అదే యోబు తన భార్యతో అంటాడు, ఆశీర్వాదాలకే పాత్రమా, హింసలకి పాత్రము కాదా? ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే దేవుడు. నీ కుటుంబంలో నష్టం కలిగిన, ఆనందం కలిగిన, అందుకనే ఎల్లప్పుడూ ప్రభునందు ఫిలిప్పి 4:6 దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారాగా దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేస్తే నీ ప్రార్థన దేవుడు విని, అది సమాధానం వచ్చినా సరే రాకపోయినా సరే, హిజ్కియా ప్రార్థన చేశాడు.
వెంటనే సమాధానం, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పి వెంటనే సమాధానం వచ్చింది. ఒకవేళ సమాధానం రాకపోయినా సరే యేసుప్రభు వారు ఎంతో ప్రార్థన చేశారు, అయినా సరే జవాబు రాలేదు. సమాధానం వచ్చినా రాకపోయినా, కష్టం సుఖం ఏది ఉన్నా ఏది లేకున్నా సరే ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఇది నిజం. కాబట్టి ఎల్లప్పుడూ దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా నాకు తెలియజేయండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందాం అనే చింత మీకు వద్దు. మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలన్నా ఇస్తాను. రైట్. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము ఓపికతో ఎంతమంది అయితే ఆలకించి ఉన్నారో, ఎంతమంది అయితే విని ఉన్నారో, మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ, దేవుడు యొక్క వాక్యాన్ని మేము హృదయంలో ఫలించాలని, నీరు కట్టి ఫలించాలని కోరుకుంటూ ముందుకు వెళుతున్నాం. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ఆలోచన కలిగి ఉన్నాం. ఎప్పటివరకు చక్కగా విన్నాం. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.